హలో అండి, హాయ్ ఎవ్రీవన్. ఇలా బీట్రూట్ తొక్క తీసి తురుముకోవాలండి. తురుముకున్నాక ఫ్రై చేయడానికి పచ్చిమిర్చి 2, ఒక చిన్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు పొయ్యి మీద వండుకోవాలి. ఆయిల్, వేడెక్కాక ఆవాలు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర. ఇష్టం ఉన్న వాళ్ళు శనగపప్పు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్, కలుపుకోవాలి. ఇలా ఆనియన్ కాలాక కొద్దిగా కారం తక్కువగా వేసుకోవాలండి. ఇది బీట్రూట్ కదా, కొద్దిగా స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. కారం ఎక్కువగా వేసుకోవద్దు, తక్కువ వేసుకోవాలి. బీట్రూట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. నేను 1/2 kg బీట్రూట్ తీసుకున్నాను. బాగా ఉడకాలి, మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికినాక ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా ఉడికినాక ఇలా బీట్రూట్ కర్రీ చపాతీకి, పుల్కాలకు చాలా బాగుంటుందండి. హెల్తీ ఫుడ్.